హాయ్ అండి, నేను మీ అరుణ. వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఈరోజు నేను మీకు మేక దొబ్బ కర్రీ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. నాన్ వెజ్ అంటేనే అందరూ చాలా బాగా ఇష్టపడతారు కదా. సో అందులో ఫ్రై ఐటమ్స్ అయితే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు. సో ఆ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కడాయి తీసుకొని అందులో సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ఇంకా మొగ్గ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై ఐటమ్స్లో ఏంటంటే ఉల్లిపాయ బాగా మగ్గితేనే అది టేస్ట్ ఉంటుంది. లేదు అంటే మనకి అది కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తే బాగుండదు. సో అందులో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లివర్ ఏదైతే దొబ్బ ఏదైతే ఉందో అది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా అయితే తయారవుతుంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి కారం వేసేసుకుంటున్నాను. కారం మనకి ఫ్రై ఐటమ్స్ కాబట్టి ఈ చలికాలానికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కారం అయితే నేను ఎక్కువే వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి అయితే ఇంట్లో కొట్టుకున్నదేనండి. అలాగే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఫ్రై అయింది. నాకైతే భలే క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే టేస్టీగా తినేస్తారు. ఇది చపాతీ, రైస్లోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.